Hello everyone, Chinglish teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈరోజు కూడా మీకోసం మరొక మంచి వీడియో. ఈ వీడియోలో అయితే ఆఫీస్ వర్క్ లేదా నార్మల్గా పని గురించిన సెంటెన్సెస్ ఉండబోతున్నాయి. క్లియర్గా ఎగ్జాంపుల్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా. వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే ఫోన్ ఎవరు పగలగొట్టారు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో హూ బ్రోక్ ద ఫోన్ ఇలా అడుగుతాం. నౌ ద సెకండ్ వన్ ఈజ్ ఫోనే జీవితం కాదు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో అ ఫోన్ ఇస్ నాట్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ ఇలా చెప్తాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా. వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే ఎవరు చేయాల్సిన అవసరం లేదు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? హౌ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ ఎవరి సహాయం తీసుకోవాలనుకోవడం లేదు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఈజ్ ఎప్పటి పని అప్పుడు పూర్తి చెయ్యి. ఇది చాలాసార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఫినిష్ యువర్ వర్క్ వెన్ ఇట్ ఈస్ సపోజ్ టు బీ డన్. ఫినిష్ యువర్ వర్క్ వెన్ ఇట్ ఈస్ సపోజ్ టు బీ డన్ ఇలా చెప్తాం. వెన్ ఇట్ ఈస్ సపోజ్ టు బీ డన్ అంటే ఎప్పుడైతే చేయాల్సిన అవసరం ఉందో ఫినిష్ యువర్ వర్క్ అప్పుడు చేసేయి అని. అదే నువ్వు ఇంత పని ఒకేసారి ఎందుకు చేస్తున్నావు, ఎప్పటి పని అప్పుడు చేయకుండా ఇలా అడగాలనుకుంటే వై ఆర్ యూ డూయింగ్ ఆల్ ద వర్క్ ఎట్ వన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ ఇట్ ఆన్ ద డే ఇట్స్ సపోజ్ టు బీ డన్. వై ఆర్ యూ డూయింగ్ ఆల్ ద వర్క్ ఎట్ వన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ ఇట్ ఆన్ ద డే ఇట్స్ సపోజ్ టు బీ డన్ ఇలా అడుగుతాం. ఏ రోజైతే చేయాలో ఆ రోజు చేయకుండా నువ్వు అంతా ఒక్కసారి ఎందుకు చేస్తున్నావు అని. అదర్ ఎగ్జాంపుల్ ఇస్ పనులన్నీ ఇలా వాయిదా వేస్తే అందరికీ ఇబ్బంది కలుగుతుంది ఇలా చెప్పాలనుకుంటే డిలేయింగ్ థింగ్స్ లైక్ దిస్ కాజెస్ ఇన్కన్వీనియన్స్ టు ఎవ్రీ వన్. డిలేయింగ్ థింగ్స్ లైక్ దిస్ కాజెస్ ఇన్కన్వీనియన్స్ టు ఎవ్రీ వన్ ఇలా చెప్తాం. డిలేయింగ్ థింగ్స్ అంటే పనులు వాయిదా వేయటం అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈస్ అన్ని పనులు నాకే చెప్పొద్దు. ఎక్కువ పనులు చెప్తూ ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని డోంట్ లీవ్ ఆల్ ది వర్క్ టు మీ. డోంట్ లీవ్ ఆల్ ది వర్క్ టు మీ ఇలా చెప్తాం. అంటే పనంతా నాకే వదిలేయొద్దు అని. అదే ఎవ్వరు కూడా నేను చేసేంత పని చేయట్లేదు లేదా నాతో పాటు పని చేసేవాళ్ళు ఎవ్వరు కూడా నేను చేసేంత పని చేయట్లేదు ఇలా చెప్పాలనుకుంటే నాట్ ఎవ్రీవన్ హూ వర్క్స్ విత్ మీ ఇస్ డూయింగ్ యాజ్ మచ్ వర్క్ యాజ్ ఐ యామ్. ఆర్ not everyone who works with me is doing as much work as I am doing ఇలా చెప్తాం. అదే ఇంత ఎక్కువ పని నేను ఒక్కడినే లేదా నేను ఒక్కదాన్నే చేస్తానని నువ్వు ఎలా అనుకుంటున్నావు లేదా చేయాలని నువ్వు ఎలా అనుకుంటున్నావు ఇలా చెప్పాలనుకుంటే how do you expect me to handle so much work all by myself? How do you expect me to handle so much work all by myself ఇలా అడుగుతాం. సెంటెన్స్ నెంబర్ 3 ఈస్ ఒకే పని చేసి చేసి విసిగిపోయాను. రోజు ఒకటే పని చేస్తూ విసిగిపోతే ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఐ ఆమ్ టైర్డ్ ఆఫ్ డూయింగ్ ద సేమ్ వర్క్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. ఐ ఆమ్ టైర్డ్ ఆఫ్ డూయింగ్ ద సేమ్ వర్క్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ ఇలా చెప్తాం. అదే నేను రోజు ఆఫీస్కి వెళ్ళడం అలాగే ఇంటికి తిరిగి రావడం నాకు చాలా విసుగుగా అనిపించింది లేదా నాకు చాలా చిరాకు వచ్చేస్తుంది ఇలా చెప్పాలనుకుంటే I am really fed up with going to the office and coming back home every day. I am really fed up with going to the office and coming back home every day ఇలా చెప్తాం. I am really fed up అంటే నాకు నిజంగా విసిగొచ్చేసింది లేదా నేను నిజంగా విసిగిపోయాను అని. Another example is I feel like leaving all this work behind and going somewhere else. I feel like leaving all this work behind and going somewhere else అంటే ఈ పనంతా వదిలేసి నాకు ఎక్కడికైనా వెళ్ళిపోవాలని ఉంది అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈస్ చెప్పిన పని ఒక్కసారైనా పూర్తి చేసావా ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని హ్యావ్ యూ ఎవర్ కంప్లీటెడ్ అ టాస్క్ ఐ ఆస్క్డ్ యూ టు డూ ఈవెన్ వన్స్. హ్యావ్ యూ ఎవర్ కంప్లీటెడ్ అ టాస్క్ ఐ ఆస్క్డ్ యూ టు డూ ఆర్ ఈవెన్ వన్స్ ఇలా అడుగుతాం. హ్యావ్ యూ ఎవర్ కంప్లీటెడ్ అ టాస్క్ అంటే నువ్వు ఒక్క పనైనా పూర్తి చేసావా అని. అదే ఈసారైనా నేను నీకు చెప్పిన పనులన్నీ నువ్వు కరెక్ట్గా లేదా సరిగ్గా పూర్తి చేస్తావా ఇలా అడగాలనుకుంటే విల్ యూ అట్లీస్ట్ కంప్లీట్ ఆల్ ద టాస్క్స్ ఐ అసైన్ టు యూ ప్రాపర్లీ దిస్ టైమ్. విల్ యూ అట్లీస్ట్ కంప్లీట్ ఆల్ ద టాస్క్స్ ఐ అసైన్ టు యూ ప్రాపర్లీ దిస్ టైమ్ ఇలా అడుగుతాం. Another example is
I really don't like that you are here and still not doing any work. I really don't like that you are here and still not doing any work. అంటే నువ్వు ఇక్కడే ఉన్నావు కానీ ఏ పని చేయకపోవడం నాకు అస్సలు నచ్చలేదు అని. సెంటెన్స్ నెంబర్ 5 ఇస్ నీ పని నేను చేస్తే నువ్వేం చేస్తావు? ఇలా కూడా అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని ఇఫ్ ఐ డూ యువర్ వర్క్ దెన్ వాట్ విల్ యూ డూ? ఇఫ్ ఐ డూ యువర్ వర్క్ దెన్ వాట్ విల్ యూ డూ? ఇలా అడుగుతాం. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని కూడా చూద్దాం. అదేంటంటే నువ్వు ఈ మధ్య చాలా బద్ధకంగా మారిపోయావు లేదా చాలా బద్ధకంగా అయిపోయావు, అందుకే ఇలా తయారయ్యావు. ఇలా చెప్పాలనుకుంటే యూ హ్యావ్ బికమ్ లైక్ దిస్ బికాజ్ యూ హ్యావ్ గాటన్ ఎక్స్ట్రీమ్లీ లేజీ లేట్లీ. యూ హ్యావ్ బికమ్ లైక్ దిస్ బికాజ్ యూ హ్యావ్ గాటన్ ఎక్స్ట్రీమ్లీ లేజీ లేట్లీ. ఇలా చెప్తాం. యూ హ్యావ్ గాటన్ ఎక్స్ట్రీమ్లీ లేజీ లేట్లీ అంటే నువ్వు ఈ మధ్య చాలా బద్ధకంగా అయిపోయావు అని. అండ్ అదర్ ఎగ్జాంపుల్ ఇస్ నువ్వు ఖాళీగానే ఉన్నావు కాబట్టి నీ పని నువ్వే చేసుకో. ఇలా చెప్పాలనుకుంటే యూ ఆర్ ఫ్రీ సో డూ యువర్ వర్క్ యువర్ సెల్ఫ్. యూ ఆర్ ఫ్రీ సో డూ యువర్ వర్క్ యువర్ సెల్ఫ్. ఇలా చెప్తాం. నెక్స్ట్ సెంటెన్స్ ఈస్ ఎంత పని చేసినా లెక్కలేదు. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని no matter how much work I do, it doesn't seem to matter to you. Or no matter how much work I do, it doesn't seem to matter to them. ఇలా చెప్తాం. ఇట్ డజంట్ సీమ్ టు మ్యాటర్ టు యూ అంటే నీకు అసలు లెక్కే లేదు అని. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే నేను పని చేసినప్పుడు ఎవ్వరు చూడరు, అదే నేను బ్రేక్ తీసుకున్నప్పుడు లేదా విశ్రాంతి తీసుకున్నప్పుడు మాత్రం అందరూ చూస్తారు. ఇలా చెప్పాలనుకుంటే నోబడీ నోటీసెస్ వెన్ ఐ వర్క్ బట్ ఎవ్రీ వన్ నోటీసెస్ వెన్ ఐ టేక్ అ బ్రేక్. నోబడీ నోటీసెస్ వెన్ ఐ వర్క్ బట్ ఎవ్రీ వన్ నోటీసెస్ వెన్ ఐ టేక్ అ బ్రేక్. ఇలా చెప్తాం. అదే నేను ఎంత పని చేసినా సరే ఎవ్వరూ పట్టించుకోవట్లేదు లేదా ఎవరికి లెక్కే లేదు, అందుకే నేను పని చేయాల్సిన అవసరం లేదని నాకు అనిపిస్తోంది. ఇలా చెప్పాలనుకుంటే నో మ్యాటర్ హౌ మచ్ వర్క్ ఐ డూ నోబడీ సీమ్స్ టు కేర్ సో ఐ డోంట్ ఫీల్ ద నీడ్ టు వర్క్. నో మ్యాటర్ హౌ మచ్ వర్క్ ఐ డూ నోబడీ సీమ్స్ టు కేర్ సో ఐ డోంట్ ఫీల్ ద నీడ్ టు వర్క్. ఇలా చెప్తాం. ఐ డోంట్ ఫీల్ ద నీడ్ టు వర్క్ అంటే పని చేయాల్సిన అవసరం ఉందని నేను అనుకోవట్లేదు అని. నౌ ద లాస్ట్ సెంటెన్స్ ఈస్ నువ్వు చేయాల్సిన పని చేస్తే చాలు. ఇలా కూడా చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇట్స్ ఇనఫ్ ఇఫ్ యూ డూ ద వర్క్ యూ ఆర్ సపోజ్ టు డూ. ఇట్స్ ఇనఫ్ ఇఫ్ యూ డూ ద వర్క్ యూ ఆర్ సపోజ్ టు డూ. ఇలా చెప్తాం. ఇట్స్ ఇనఫ్ అంటే అది చాలు అని. అదే I will do the work assigned to me peacefully. I will do the work assigned to me peacefully. అంటే నాకు ఇచ్చిన పనిని లేదా నాకు అసైన్ చేసిన పనిని నేను ప్రశాంతంగా చేసుకుంటాను అని. Another example is I don't like assigning tasks to everyone. I prefer doing my own work myself. I don't like assigning tasks to everyone. I prefer doing my own work myself. అంటే నాకు ఎవరికి లేదా అందరికీ పని చెప్పాలని లేదా అందరికీ పని చెప్పడం నాకు నచ్చదు, నా పనిని నేనే చేసుకుంటాను అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్. మీరు గనక ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అవ్వాలి అనుకుంటే ట్రై టు ప్రాక్టీస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. విల్ మీట్ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ ప్రాక్టీసింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ Tinglish Teacher. హ్యావ్ అ గుడ్ డే. బై బై.